నిజం తెలుసుకోవడం మన అందరి బాధ్యత. అసలు ఈ 400 ఎకరాలు ఎవరి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయా లేక ప్రభుత్వాందా? మీ అందరూ ఒక నిజం తెలుసుకోవాలి. 2004 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్సియు దగ్గర నుంచి ఏదైతే 1800 ఎకరాలు ఉన్నాయో హెచ్సియు మొత్తం, దాంట్లో 400 ఎకరాలని తీసుకొని విలువగల భూమి గోపన్పల్లిలో 205 ఎకరాలు హెచ్సియుకి ఇచ్చారు. ఈ ఒప్పందంలో ఆధారాలు కూడా ఉన్నాయి. తీసుకుంటున్నాడు. ఈ 400 ఎకరాలని స్పోర్ట్స్ అథారిటీ కింద డెవలప్ చేస్తానికి ఒక ప్రైవేట్ సంస్థకి కేవలం 2 కోట్ల రూపాయలకు ఆ ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. దీంట్లో అవినీతి జరిగింది, ఇది తప్పుగా ఇచ్చారు అని నెక్స్ట్ అయిన ముఖ్యమంత్రి ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వం కోర్టుని ఆశ్రయిస్తే, దాని తర్వాత వచ్చిన రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ప్రభుత్వ తరపున లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడే. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్న మేటి గొప్ప లాయర్లను పెట్టి ఈ కేసుని వాదించి ప్రభుత్వం గెలిచేలా చూశారు. మీ అందరికి ఒక విషయం తెలుసా? 2 కోట్లకు అమ్మిన భూమిని ప్రైవేట్ సంస్థకి ఈరోజు 20,000 కోట్ల విలువ గల ఆస్తి. అది 20,000 కోట్ల ఆస్తి మన ప్రభుత్వం గెలిచింది. ఇప్పుడు చెప్పండి, ఆ భూమి ఎవరిది? ప్రభుత్వాందే కదా. ప్రభుత్వం అంటే మన ఆస్తి కదా. ఇప్పుడు ఆ భూమి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం గెలవకపోయినా మనల్ని తిట్టేవారు. ఈ చాతగాని ప్రభుత్వం 20,000 కోట్ల ఆస్తి పోగొట్టిందని చెప్పి ఇదే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తారు. ప్రజలు ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఈ లొల్లిలో మీరు పడకండి. మన జీవితాలు మార్చుకోవాలంటే గొప్ప గొప్ప పనులు కావాలి. ఈ కేసు గెలిచుంటే ఈరోజు అడవి నాశనం అవుతుంది, జింకలు నాశనం అవుతున్నాయి, పర్యావరణం ఖరాబ్ అవుతుందని అంటారు. ఓడిపోయి ఉంటే 20,000 కోట్ల ఆస్తి పోగొట్టిననేటు మీరు అంటారు పర్యావరణం ఖరాబ్ అవుతుంది అని. మీరు ఎప్పుడన్నా చెరువుల పక్కన కడుతుంటే ఇల్లు కట్టించారు కానీ ఎప్పుడన్నా ఆపిర్రా? మీ జోబులు నింపుకొని ఇల్లు కట్టించారు కానీ ఎప్పుడన్నా ఆపిర్రా? ఆపిన ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చెరువులు కాపాడిండు. ఇప్పుడు ఎలా ఖరాబ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? క్లియర్గా చెప్తుంది ప్రభుత్వం, మేము చెరువుల్ని ముట్టుకోము, ఆ లోపల ఉన్న చెరువును కూడా మేము ముట్టుకోము, జంతువులకు కూడా ఏం కానియము. ఆ జంతువుల్ని ఎవరేం చంపరండి. ఆ జంతువుల్ని తీసుకెళ్లి వేరే దగ్గర అడవిలలో వదులుతారు, మంచి సేఫ్ ప్లేస్లలో పెడతారు. అవి ఇంకా స్వేచ్ఛగా ఉంటాయి. మీరు జంతువులు చస్తున్నాయి, జంతువులు చచ్చిపోతున్నాయి, నెమలీలు చస్తున్నాయి, జింకలు చస్తున్నాయి ఇంత అంటున్నారు కదా. అదే హెచ్సియు చదివే పిల్లలు, హెచ్సియులో చదివే పిల్లలే 2017 నుంచి ఇప్పుడు వరకు 350 జింకలు చచ్చిపోయినాయి అని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి చాలా సార్లు కంప్లైంట్ చేశారు. అప్పుడున్న మున్సిపల్ మంత్రి ఏం చేయలేదు. మరి ఎట్లా చచ్చిపోయినాయండి అవన్నీ? కుక్కలు ఎమ్మడబడి పీక్కొని తింటే చచ్చిపోయినాయి, రోగాలు వచ్చి చచ్చిపోయినాయి. వాటికి అక్కడ కూడా సేఫ్ కాదు. 400 ఎకరాల్లో ఒక మూగ జీవులను తీసుకొచ్చి పెట్టాలా, అవి ఇక్కడనే పెరగాలని రూల్ లేదు. విస్తారమైన అడవిలు వేస్తే మంచి సంతోషంగా బతుకుతాయి. ఆ భూమిలో ఆ 400 ఎకరాల్లో నా మనసులో నా మాట చెప్తున్నా, 400 ఎకరాల్లో గొప్ప కంపెనీలు రాబోతాయి. హైదరాబాద్కి గొప్ప కంపెనీలు రావాలా, ఎంతోమంది యువతకి ఉద్యోగాలు దొరకాలి. మన తెలంగాణ ప్రభుత్వం ఆస్తి అది 20,000 కోట్లు. ఆ 20,000 కోట్లతోని కనీసం 2 లక్షల మంది పేద కుటుంబాలకు, ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు కట్టొచ్చు. ఈ విధంగా ఆలోచించండి. మీరు అంటారు అడవులు ఖరాబ్ అవుతున్నాయని. ఒకప్పుడు హైదరాబాదు, ముంబై ఇవన్నీ అడవులే. ఈరోజు అభివృద్ధి అయితేనే కదా మనం అక్కడ ఉంది. ఎప్పటికైనా అభివృద్ధి ముఖ్యం. అక్కడ ఒక 400 ఎకరాలు పోతే మొత్తం భూమి బద్దలు అయిపోయినట్టు ఏదో ఇవన్నీ ఆలోచిస్తున్నారు చూడండి, అది పూర్తిగా తప్పు. అదంతా విష ప్రచారం. అది మన ఆస్తి. మీరు ఎప్పుడైతే ఈ ప్రతిపక్షాల ట్రాప్లో పడకుండా మీకు నిజాలు తెలిస్తే అది చాలు, మీరే మద్దతు పలుకుతారు. ప్రభుత్వానికి అండగా ఉండండి. మూగ జీవులకు ఏమీ కాదు. సిటీలో ఉన్న చెరువులే ఖరాబ్ కానిస్తలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ జంతువులకు కానీ ఆ లోపల చెరువుని ఎందుకు ఖరాబ్ చేస్తాడంటే, ఆ రోజు చెరువు పక్కన ఇల్లు కొడితే అదే రోడ్డు మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు తిట్టారు. ఇంట్లో ఆడోళ్ళతో సహా తిట్టారు. ఈరోజు మన ఆస్తిని అన్న కాపాడాలని చూస్తుంటే అది పద్ధతి కాదు. మీ అందరు నిజాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనికి మద్దతుగా నిలవాలి.